సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, మనుషులకు కాక కష్టాలు మానులకు వస్తాయా అనే ఓ సామెత ఉంది కదా. కదలని వృక్షాల వల్ల మనుషులకి అన్ని లాభాలే కలుగుతాయండి. మరి మనుషులు వాళ్ళు కదులుతారు, మాట్లాడతారు, కొట్లాడతారు, అలుగుతారు, కోపగిస్తారు, ఆలోచిస్తారు. అంతేకాదు మనుషులు నవ్వుతారు కూడా. అలాంటి మనుషులకి కొంచెం సుఖాలు, ఎక్కువ కష్టాలు తప్పవు కదండి. మనకొచ్చే బాధల్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం అనే దాని మీద కూడా మన బాధల బరువు ఆధారపడి ఉంటుందంటారు. మనం ఒక్కొక్క ఇటుక పేర్చి భవనాన్ని నిర్మిస్తాం కదా, అలాగే మనం కూడా తెలిసో తెలియకో ఒక్కొక్క బాధని ఆలోచించి రెట్టింపు చేసుకుంటూ ఒక బాధల భవంతిని మనలో మనమే కట్టుకుంటామట. ఇప్పుడైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. అలంకృత కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈ రోజు మన అలంకృత కార్యక్రమంలో ఇంటీరియర్ డిజైనర్ రాధికా గారు ఒక మంచి మోడర్న్ విల్లాని మనకు చూపించబోతున్నారండి. మరి ఆ మోడర్న్ విల్లా, దాంట్లో ఉన్న ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో చూద్దామా? పదండి. ప్రశాంతి, ఇది మనం అనుకున్న మోడర్న్ స్టైల్ విల్లా. చాలా బాగుంది. విల్లా ఆర్ ఇంటీరియర్స్ అనుకున్నప్పుడు మనకి ఇంటీరియర్స్ డిఫరెంట్ స్టైల్స్ లో చేసుకోవచ్చు. సో ఇంటీరియర్స్ లో 3 కేటగిరీస్ బ్రాడ్ గా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ క్లాసిక్ స్టైల్, సెకండ్ కంటెంపరీ స్టైల్, థర్డ్ మోడర్న్ మినిమలిస్టిక్ స్టైల్. సో ఇప్పుడు మనం చూస్తున్న విల్లా మోడర్న్ మినిమలిస్టిక్ స్టైల్. ప్రశాంతి, ఇది లివింగ్ రూమ్. ఇది టోటల్ ఫ్లోర్ ఏరియా అప్రాక్సిమేట్లీ 1500 స్క్వేర్ ఫీట్. సో మనం ఇందులో లివింగ్ అండ్ డైనింగ్ అప్రాక్సిమేట్లీగా 600 స్క్వేర్ ఫీట్. ఇందులో లివింగ్ ఆల్మోస్ట్ 15/20. ఓకే, మోడర్న్ స్టైల్లో ఇది ఎల్ షేప్ సెటీ అంటారు దీన్ని, సెటీ. సో ఇందులో మనకి యూనో మోర్ దెన్ 5 పీపుల్ కూర్చోవచ్చు, 6 పీపుల్ వరకు మనం అకామిడేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డిజైన్ ఉంది కదా, డిస్ప్లే చాలా తక్కువ ఉంది. వాల్ మీద కూడా డిస్ప్లే చాలా తక్కువ, మినిమం ఇచ్చాము. అవును. సో ఇక్కడ మనం టీవీ క్యాబినెట్ తీసుకుంటే సో ఇక్కడ టీవీ ప్యానెల్ ఉంటుంది, కొంచెం డిస్ప్లే ఇక్కడ ఇవ్వచ్చు. ఇప్పుడు కొంచెం ఆర్టిఫాక్ట్స్ చూసారు కదా, లైట్ గా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకుని ఇదే సోఫాని మనం ఒక 3 సీటర్ ఇటు, ఒక సింగిల్ సీటర్ ఇటు వేసుకోవచ్చు. చూడడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. మన స్పేస్ బట్టి మన సీటింగ్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ప్రశాంతి, ఈ వినియర్ మనం అప్లై చేయడం వల్ల చాలా ఇంటీరియర్స్ కి చాలా రిచ్ లుక్ వస్తుంది. సో ఇది బికాజ్ న్యాచురల్ వుడ్ కాబట్టి ఒకటి మంచి కాస్ట్లీ ఫినిష్, ఒకటి మనం డిఫరెంట్ ఫినిషెస్ తీసుకోవచ్చు. లైక్ పాలిష్ గానీ, హ్యాండ్ పాలిష్ గానీ, పియు పాలిష్ గానీ, పాలీయూరిథేన్ పాలిష్ అంటారు, మెలమిన్ పాలిష్ గానీ, డిఫరెంట్ ఇవి ఉంటాయి. దాంతో మనకి ఫైనల్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. రాధిక గారు, సోఫా స్పెషల్ గా వైట్ కలర్ ఎందుకు తీసుకున్నామండి? నేను ఇంతకు ముందు చెప్పినట్టు మోడర్న్ డిజైన్ లో మనకి అన్ని లైక్ ఫర్నిచర్ డిజైన్ అదంతా లైట్ గా, హెవీ లుక్ లేకుండా అండ్ డార్క్ కలర్స్ లేకుండా పెడితే ఒక లైట్ లుక్ వస్తుంది. ఇంట్లోకి రాగానే స్పేషియస్ లుక్ వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ 15/20 ఈ స్పేస్ లో వైట్ వాల్ ముందు వైట్ సోఫా వేసి విత్ అ టచ్ ఆఫ్ బ్లాక్ అండ్ రెడ్. బాగున్నాయి, బ్లాక్ అండ్ రెడ్. సో ఇది అప్పుడు మనం ఇది హైలైటర్స్ అంటాం. మనం కొన్ని హైలైటర్స్ వాడతాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ స్కీమ్ లైక్ బ్లాక్, వైట్ అండ్ టచ్ ఆఫ్ రెడ్ తీసుకున్నాం. కర్టన్స్ మీరు చూస్తే వైట్ అండ్ వైట్ బేస్ మీద బ్లాక్ వచ్చింది విత్ టచ్ ఆఫ్ గోల్డ్. సో బికాస్ గోల్డ్ ఇందులో డల్ గోల్డ్ ఇచ్చారు, అది న్యూట్రల్ చేశారు కొంచెం. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనకు వైట్, ఇప్పుడు దాన్ని షియర్ కర్టన్స్ అంటారు. షియర్ కర్టన్స్. ఓకే, ఇది కొంచెం బ్రొకేడ్ వర్క్ తోటి కొంచెం హెవీ కర్టన్స్. సో ఈ ట్యాగ్స్ చూసారు, మనకు కావాలంటే మనం టై చేసి మార్నింగ్ డే లైట్ కి ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, మనకి లైట్ ఎక్కువైంది, ఫర్ సపోజ్ ఇది వెస్ట్ సైడ్, ఇది ఆఫ్టర్నూన్ లైట్ చాలా ఎక్కువ ఉంటుంది. అది ఓపెన్ చేసి మనం క్లోజ్ చేసుకుంటే లైట్ ని మనం తగ్గించుకోవచ్చు. అండ్ మనకి సన్ లైట్ కూడా తక్కువ వస్తుంది, హీట్ తగ్గిస్తుంది ఇంట్లోకి వచ్చే హీట్. అండ్ లైట్ కలర్ తీసుకుంటే ఎస్పెషల్లీ లైట్ కలర్ సన్ లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి సో మనకి ఇంట్లోకి వచ్చే హీట్ ని ఆపుతుంది, ప్లస్ మనకి ఒక స్పేషియస్ లుక్ ఇస్తుంది. అండ్ ఇదే కాంబినేషన్ ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది, బ్లాక్ అండ్ వైట్.
బాగుంది, అంటే చూడడానికి పర్ఫెక్ట్ గా అనిపిస్తుంది. మీరు అన్నట్టు స్పేషియస్ గా కూడా అనిపిస్తుంది, ఇది తక్కువ ప్లేస్ అన్నట్టు ఫీలింగ్ లేదు, Yeah. చాలా పెద్దగా ఉందేమో అనిపిస్తుంది. అండ్ మనం వాల్ సీలింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలండి? మీరు వాల్స్ చూస్తే లైక్ వాల్స్ వైట్ ఇచ్చాము అండ్ సీలింగ్ మనకి ఇన్ మ్యాచింగ్ ఇన్ కాంబినేషన్ ఇక్కడ వైట్ వదిలేసాం. బట్ ఇక్కడ కాస్త కొంచెం ఈ చుట్టూ బ్లాక్ టచ్. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చూస్తే వైట్ ఇక్కడ ఈ లివింగ్ పైన ఇచ్చి సెంట్రల్ ఏరియా వుడెన్ ఇచ్చాం. ఇప్పుడు దీనికి మ్యాచింగ్ గా ఓకే, సో వుడెన్, మళ్ళీ అటు సైడ్ మనం వైట్ ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ మనం ఇదే వుడెన్ ఇచ్చాం అనుకోండి, ఇక్కడ హెవీ లుక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ వైట్ మెయింటైన్ చేస్తూ జనరల్ ఏరియాలో వుడెన్ ఫైన్. ఓకే. బాగుందంటే లివింగ్ రూమ్ మాత్రం చాలా చాలా నీట్ గా మంచి కలర్ కాంబినేషన్, చాలా సింపుల్ గా మీరు అన్నారు. కొంచెం అంటే మరీ మోడర్న్ కాకుండా అలా ట్రెడిషనల్ కాకుండా దట్టు హెవీగా కాకుండా సింపుల్ గా చాలా బాగుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మిగతాదంతా ఎలా ప్లాన్ చేసుకోవాలండి? ప్రశాంతి, ఇది సెంట్రల్ ఏట్రియం అంటారు. అంటే ఏట్రియం అంటే ఒక సెంట్రల్ ఓపెన్ స్పేస్. ఓకే, ఇప్పుడు చూసారు కదా, ఇది కింద నుంచి పై దాకా ఓపెన్ ఉంది. ఓకే, సో మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా కిందకి చూడొచ్చు. ఓకే, ఓకే, తర్వాత ఇది ఒక డిజైన్ ఫీచర్ అవుతుంది, సెంట్రల్ ఫోకల్ పాయింట్. జాయా అంటే మనం లివింగ్ రూమ్ కి ఒక 5 అడుగులు ఇలా వేయగానే ఇది చాలా డిఫరెంట్ గా అనిపించింది, చాలా కొత్తగా అనిపిస్తుంది, బాగుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే మన కంప్లీట్ ఓపెన్ విండో. సో ఈ విండో గ్లాస్ మీరు చూసారు, గ్రిల్ లేదు, రైట్, ట్రాన్స్పరెంట్ గా ఉంది మన గ్లాస్. ట్రాన్స్పరెంట్ గ్లాస్, క్లియర్ గ్లాస్ అంటారు. సో క్లియర్ గ్లాస్ ఏంటంటే మంచి కంప్లీట్ డే లైట్ ఇంట్లోకి వస్తుంది. హెవీ కావాలంటే ఇంకొక డబుల్ కర్టన్ వేసుకోవచ్చు. సో ఇది కింద చూస్తే మనకి మీరు చూసారు కింద పెబల్స్, కొంచెం Right. ప్లాంట్స్ అది పెట్టి, బికాస్ ఇది రాగానే ఒక అట్రాక్టివ్ పాయింట్ అండ్ ఫోకల్ పాయింట్ అవుతుంది ఇంట్లో. ఓకే, సో ఇక్కడ మనం డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫినిష్ ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జస్ట్ పెబల్స్, ప్లాంట్స్ పెట్టాం. అవును. ఇది కాకపోతే మనం జస్ట్ ఒక వేరే ఫినిష్ ఫ్లోరింగ్ వేసుకుని ఒక 2 చైర్స్ వేసుకోవచ్చు, మధ్యలో ఒక చిన్న కాఫీ టేబుల్ వేసుకుని Okay. ఈవినింగ్ మనం ఇక్కడ కూర్చుని ఒక కప్ ఆఫ్ కాఫీ సిప్ చేయొచ్చు. రైట్, బాగుంటుంది. అంటే వ్యూ కూడా మనం ఇలా చూడగానే ట్రాన్స్పరెంట్, బయట అలా Yeah. ఒక చెట్లు ఉన్నాయి, ఒక మంచి ఎఫెక్ట్. చాలా ప్లెజెంట్ ఫీలింగ్ Right, ఇస్తుంది. right, right. సో ఇక్కడ చూసారు కదా, మనం డిఫరెంట్ ఫినిషెస్ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూస్తే మనకు చిన్న పార్టిషన్ ఎఫెక్ట్ ఇచ్చాము. సో ఇక్కడ ఇప్పుడు మన ఇదివరకు చూసిన డిస్ప్లే క్యాబినెట్ ఏదైతే ఉందో దానికి మ్యాచింగ్ గా సీలింగ్ మ్యాచింగ్ ఓకే, సేమ్ వినియర్ ఎఫెక్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మనం ఇక్కడ ఇంకోటి చేసుకోవచ్చు, చిన్న చిన్న గ్లాస్ ప్యానల్స్ ఇచ్చి ఇక్కడ కూడా ఆర్టిఫాక్ట్స్ పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు. ఓకే, ఇది యాక్చువల్లీ ఇప్పుడు ఎంట్రన్స్ కి ఆపోజిట్ గ్లాస్ ప్లాన్ Okay. చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే వినియర్ ఫ్రేమ్ ఇచ్చి ఓకే, దీని మీద ఎచ్చింగ్ గ్లాస్, ఎచ్డ్ గ్లాస్ ఇచ్చాము. సో ఇప్పుడు మీరు చూస్తే కొంచెం బ్యాంబూ ఎఫెక్ట్, ఇలా ఇది పిక్చర్ లీవ్స్ తీసుకోవడం అయింది. దీని మీద ఎచ్చింగ్ ఎఫెక్ట్ ఇచ్చాం గ్లాస్ లో అన్నమాట. సో ఇది ఒక రకంగా ఎంట్రన్స్ ఎదురుగా వెంటనే అట్రాక్టివ్ గా ఉంది. కొంచెం ప్రైవసీ కోసం ఇలా స్క్రీన్ కూడా ఇవ్వడం జరిగింది, గ్లాస్ స్క్రీన్. ఓకే, అండ్ ఇక్కడ చూస్తే మీరు ఇటు సైడ్ ఇక్కడ చూడండి, ఇలాగా మన క్యాబినెట్స్ లాగా ఓపెన్ క్యాబినెట్ లాగా ఇచ్చాం, డిస్ప్లే క్యాబినెట్. సో ఇక్కడ కూడా గ్లాస్ ప్యానల్స్ ఇచ్చి టాప్ లైట్ పెట్టుకుని మనం ఆర్టిఫాక్ట్స్, డిస్ప్లే ఐటమ్స్ పెట్టుకోవచ్చు. రాధిక గారు మోడర్న్ విల్లాలో ఒక మంచి లివింగ్ రూమ్ అండ్ అలాగే ఏట్రియం ఎలా ప్లాన్ చేసుకోవాలో మాకు చూపించారు. చాలా చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కాంబినేషన్. కానీ లోపల మీరు పెట్టిన అంటే కాంబినేషన్స్ అండ్ వేరియేషన్ పార్టీషన్స్ నైస్ అండి, చాలా బాగుంది. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ ప్రశాంతి.